जोहार बाबा साहेब अंबेडकर పోరాడదాం కులాన్వాదానికి వ్యతిరేకంగా కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని జై భీమ్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధిల్లాలి విద్యార్థి సంఘాల ఐక్యత జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈ రాష్ట్రమే కాదు దేశమంతటా కూడా అంబేద్కర్ను స్మరిస్తున్నటువంటి సందర్భం. అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్ర పుణే ప్రాంతంలో మావు అనే గ్రామంలో జన్మించాడు. అతను అంటరాని కులంలో జన్మించి అనేక రకాల హింసలు, బాధలు, కష్టాలు అనుభవించి అతను నీళ్ళు తాగాలన్నా కూడా చెంబులో ఇవ్వకుండా చేతిలో పోసి తాపించిన సందర్భాలు. అదే నేపథ్యంలో తను ఆ బాధలు, ఆ కష్టాలు, కడగండ్లు చూసి అరే ఈ బాధలకు ఏంది అసలు కులం ఏంది మా మీద ప్రయోగం చేస్తుందని ఆలోచించి ప్రపంచ దేశాలకు వెళ్ళి ప్రపంచ జ్ఞానాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ ఈ దేశంలో కులం పేరు మీద బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ ఒక విముక్తి ప్రసాదంగా ఉన్నటువంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞశాలి, మేధావి, దార్శనికుడు, దూరదృష్టి కలిగినటువంటి వాళ్ళు. ఎందుకంటే అంబేద్కర్ లేకపోతే ఈరోజు రిజర్వేషన్లే కావచ్చు, ఆత్మగౌరవం కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు దళిత వర్గాలకు ఉండదు అనేటువంటిది వాస్తవమైన విషయం. ఇదే నేపథ్యంలో అంబేద్కరుని ఒక దళితుడిగానే చూడడం కాదు, అంబేద్కరు ఈ దేశం ఎలా ఉండాలి, వార్డు నెంబర్ నుంచి ప్రధానమంత్రి నుంచి ఒక రాష్ట్రపతి దాకా ఒక విధి విధానాలు రూపొందించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి ఇచ్చి ప్రపంచంలో ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని విస్తరించినటువంటి సందర్భం. అటువంటి నేపథ్యంలో ఇవాళ 134వ జయంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీతో పాటు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాంతాలలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా అంబేద్కర్ యొక్క విలువని ప్రపంచానికి చాటే స్థాయిలో తనను స్మరిస్తూ తనను గుర్తు చేసుకొని తన ఆశయాలలో అడుగులలో ముందుకు సాగుదామని అనేక మంది తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్న సందర్భం. కాబట్టి సమాజంలో పీడనకు, దోపిడీకి, అణిచివేతకు గురైనటువంటి వాళ్ళందరూ కూడా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఒక స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం, ఆర్టికల్ 17 ఈ అంటరానితనం నిషేధించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాశాడు. కాబట్టి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని భారతదేశంలోనే ప్రజలందరూ కూడా తీసుకొని ఒక సమానమైనటువంటి అవకాశాలు అందరూ పొందాలి, విద్య, ఉద్యోగం, ఉపాధి హక్కులు అందరికీ రావాలనే ఒక మంచి ఉద్దేశంతో రాసినటువంటి రాజ్యాంగం అందరికీ సమానంగా రావాలని కోరుకుంటూ ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు చూద్దాం. పాలస్తీనాను గుర్తించాలనే ఫ్రెంచ్ ప్రణాళికలపై విరుచుకుపడ్డ నెతన్యాహు, బెల్జియంలో అరెస్ట్ అయిన భారతీయ వజ్రాల వ్యాపారి మొహుల్ చోక్సీ, దేశంలో పెరుగుతున్న ఇస్లామోఫోబియా, మీడియా బాధ్యతపై ఢిల్లీలో సింపోజియం, మహబూబాద్ జిల్లా వక్ఫ్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వక్ఫ్ బిల్లుపై రౌండ్ టేబుల్ సమావేశం, హైదరాబాద్లో సైబర్ మోసం, 42 లక్షలు పోగొట్టుకున్న ఇంజనీర్, ఏపీలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, 8 మంది మృతి. పాలస్తీనా దేశాన్ని గుర్తించాలనే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రణాళికలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు విరుచుకుపడ్డారు. మా దేశం మధ్యలో పాలస్తీనా రాజ్యం అనే ఆలోచనను ప్రోత్సహించడంలో అధ్యక్షుడు మాక్రాన్ వైఖరిని ఇజ్రాయెల్ ప్రధాని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఈ వారం ప్రారంభంలో మాక్రాన్ చేసిన వ్యాఖ్యలను నెతన్యాహు ప్రస్తావించారు. వాస్తవికతను కాదని కేవలం ఊహాగానాల ఆధారంగా మేము మా ఉనికిని ప్రమాదంలో నెట్టాం. ఇజ్రాయెల్ ఉనికికి ప్రమాదం కలిగించే పాలస్తీనా రాజ్య స్థాపన గురించి నైతిక ప్రసంగాలను మేము అంగీకరించమని ఇజ్రాయెల్ ప్రధాని అన్నారు. ముఖ్యంగా ఫ్రాన్స్లోని కోర్సికా, న్యూకాలెడోనియా, ఫ్రెంచ్ గయానా ఇతర భూభాగాలకు స్వాతంత్ర్యం ఇవ్వడాన్ని వ్యతిరేకించే వారి నుండి కాదు, వారి స్వాతంత్ర్యం ఫ్రాన్స్కు ఎటువంటి ముప్పు కలిగించదని నెతన్యాహు అన్నారు. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కుమారుడు యోర్ నెతన్యాహు సైతం మాక్రాన్ సోషల్ మీడియా ప్రకటనకు ప్రతిస్పందనగా ఫ్రెంచ్ విధానంపై ఒక అసభ్యకరమైన వ్యాఖ్యను పోస్టు చేయడం ద్వారా దానిని మరింత వివాదాస్పదం చేశాడు. కాగా వచ్చే జూన్లో ఫ్రాన్స్ పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు మాక్రాన్ అన్నారు. పాలస్తీనియన్ల చట్టబద్ధమైన హక్కుకు, శాంతికి
తమ దేశం మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. శనివారం ఆయన ఫ్రెంచ్ వైఖరిని పునరుద్ఘాటించారు. దీనిపై యోర్ నెతన్యాహు మాక్రాన్పై విరుచుకుపడ్డాడు. పాలస్తీనాను గుర్తించాలనే ఫ్రాన్స్ ప్రణాళికను ఇజ్రాయెల్ ఖండించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ మాట్లాడుతూ పాలస్తీనా ఒక కల్పిత రాజ్యమని, దానికి ఏదైనా గుర్తింపు ఇవ్వడం అంటే ఉగ్రవాదానికి ప్రతిఫలం అని పేర్కొన్నారు. కాగా ప్యారిస్ పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తించడం ఒక ప్రధాన విధాన మార్పును సూచిస్తుంది. పాలస్తీనాను గుర్తించిన అత్యంత బలమైన యూరోపియన్ దేశాల్లో ఫ్రాన్స్ ఒకటే అవుతుంది. ఈ చర్యను యునైటెడ్ స్టేట్స్ కూడా చాలా కాలంగా వ్యతిరేకించింది. అయితే మాక్రాన్ ప్రకటనను హమాస్ స్వాగతించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణమోసం కేసులో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి మొహుల్ చోక్సీని బెల్జియంలో పోలీసులు అరెస్టు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వర్గాలు ధృవీకరించాయి. 65 ఏళ్ల మొహుల్ చోక్సీని శనివారం అరెస్టు చేసినట్లు, ప్రస్తుతం జైలులో ఉన్నట్లు సమాచారం. చోక్సీని అరెస్టు చేస్తున్నప్పుడు ముంబై కోర్టు జారీ చేసిన 2 ఓపెన్ అండ్ అరెస్టు వారెంట్లను పోలీసులు ప్రస్తావించారని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. ఇవి 2018 మే 23, 2021 జూన్ 15 తేదీలతో ఉన్నాయి. అనారోగ్యం, ఇతర కారణాలను చూపుతూ అతను బెయిల్ కోరే అవకాశం ఉంది. లండన్ నుండి అప్పగింత కోసం ఎదురుచూస్తున్న చోక్సీ అతని మేనల్లుడు నీరవ్ మోడీ 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకును 13,500 కోట్లకు పైగా మోసం చేశారనే ఆరోపణలపై సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. దేశంలో 2వ అతిపెద్ద బ్యాంకు అయిన పిఎన్బి, మొహుల్ చోక్సీ, అతని మేనల్లుడు నీరవ్ మోడీ, అతని సంస్థ గీతాంజలి జేమ్స్ మేనేజింగ్ డైరెక్టర్తో సహా అనేక సంస్థలపై క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేసింది. ముంబైలోని బ్యాంకు బ్రాడీ హౌస్ బ్రాంచ్ అధికారులకు లంచం ఇవ్వడం ద్వారా వారు లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్, ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్లు ఉపయోగించారని ఆరోపించారు. పిఎన్బిలో కుంభకోణం బయటపడడానికి వారాల ముందు 2018 జనవరిలో చోక్సీ, మోడీ ఇద్దరు భారతదేశం నుండి పారిపోయారు. గత నెలల్లో బెల్జియం విదేశాంగ మంత్రిత్వ శాఖ మొహుల్ చోక్సీ యూరోపియన్ దేశంలో ఉన్నారని ఎన్డీటీవీకి ధృవీకరించింది. అతని ఉనికి గురించి తమకు తెలుసని ఒక సందర్భంలో వారు చెప్పారు. అయితే వ్యక్తిగత కేసులపై తాము వ్యాఖ్యానించబోమని మంత్రిత్వ శాఖ తెలిపింది. అయినప్పటికీ ఈ ముఖ్యమైన కేసులో పరిణామాలను ఎఫ్పిఎస్ విదేశాంగ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. నివేదికల ప్రకారం ఆ దేశంలో రెసిడెన్సీ కార్డు పొందిన తర్వాత మొహుల్ చోక్సీ తన భార్య ప్రీతి చోక్సీతో కలిసి బెల్జియం పౌరురాలిగా అంట్వెర్ప్లో నివసిస్తున్నారు. అయితే ఈ కార్డు ద్వారా కొన్ని షరతుల కింద జీవిత భాగస్వామితో కలిసి బెల్జియంలో చట్టబద్ధంగా ఉండొచ్చు. దీనికోసం చోక్సీ తప్పుడు పత్రాలు ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక చోక్సీ ఇప్పటికీ భారత పౌరసత్వాన్ని వదులుకోలేదు. ఇదిలా ఉండగా ఈ కేసులో మరో నిందితుడు నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్నాడు. అంటిగ్వా బార్బుడా పౌరుడైన ఆయన క్యాన్సర్ చికిత్స కోసం ఆ ద్వీప దేశాన్ని విడిచిపెట్టి స్విట్జర్లాండ్కు వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. 2021లో ఆయన అంటిగ్వా నుండి పారిపోయారు. కానీ తర్వాత మరొక కరేబియన్ ద్వీప దేశం డొమినికాలో కనిపించారు. డిసెంబర్ 2024లో చోక్సీ వంటి వాంటెడ్ వ్యక్తుల అప్పులను తిరిగి చెల్లించడానికి 565 కోట్లకు పైగా విలువైన ఆస్తులను విక్రయించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఇస్లామోఫోబియా మీడియా బాధ్యతపై దేశ రాజధాని ఢిల్లీలో సింపోజియం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రముఖ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇస్లామోఫోబియా వెనుక ఆర్ఎస్ఎస్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని మీడియా ప్రతినిధులందరూ ముక్తకంఠంతో అంగీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గౌతమ్ లాహిరి మాట్లాడుతూ మీడియా వ్యక్తులుగా మన విధి సామాజిక సమస్యలపై విశ్లేషించడం, విమర్శించడం అయితే దురదృష్టవశాత్తు నేడు మీడియా ఈ పాత్ర నెరవేర్చడం లేదు. బదులుగా ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీ ప్రయోజనాలకు సేవ చేయడానికి చురుగ్గా పనిచేస్తుందని ఆయన అన్నారు. ప్రజలు తరచుగా భారతదేశాన్ని బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్తో పోలుస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే మీడియా స్వేచ్ఛ విషయానికి వస్తే మనం వారికంటే వెనుకబడి ఉన్నాము. మనకు స్వేచ్ఛ లేదు, పత్రిక స్వేచ్ఛ లేదని ఆయన వాపోయారు. ఇస్లామోఫోబియా భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని ఎలా క్షీణింపజేస్తుందనే దానిపై ప్రఖ్యాత జర్నలిస్టు భాషా సింగ్ మాట్లాడుతూ ఇస్లామోఫోబియా మనకు ప్రజాస్వామ్యానికి మధ్య ఒక సిమెంట్ గోడలా నిలుస్తుంది. ఇది 2014కి ముందు ఖచ్చితంగా ఉన్నప్పటికీ 2014 తర్వాత మనం తీవ్రమైన పరివర్తనను చూశాం. మైనార్టీలపై ద్వేషం ఇప్పుడు సాధారణమైపోయింది. నెమ్మదిగా పాలక సూత్రంగా మారుతుందని అన్నారు. నేటి మీడియా ముస్లింలను జిహాదీలుగా, క్రైస్తవులేవో మత మార్పిడిలో పాల్గొంటారంటూ స్టీరియోటైప్ ప్రచారం చేస్తుంటారని సింగ్ అన్నారు. ఇది విభజన బీజాన్ని విత్తడం ద్వారా టీఆర్పీలను పెంచుతూ ద్వేషాన్ని ఉత్పత్తి చేసే పరిశ్రమగా మారిపోయిందని అన్నారు. ముస్లిం మిర్రర్ వ్యవస్థాపక ఎడిటర్ సయ్యద్ జుబైర్ అహ్మద్ మాట్లాడుతూ ఇస్లామోఫోబియా పెరుగుదల వెనుక ఉన్న సైద్ధాంతిక అంశాలను బయటపెట్టారు. మొత్తం హిందుత్వ ఎజెండా ముస్లింల భయం, ద్వేషంపై వృద్ధి చెందుతుంది. అందుకే ముస్లింలు లేకుండా హిందూ మతం అనే భావన లేదని ఆర్ఎస్ఎస్ నాయకులు బహిరంగంగా అంగీకరిస్తున్నారు. ఇది ప్రేమ కాదు, ముస్లింలను దుర్భషలాడడం ద్వారా హిందువులను ఏకం చేసే వ్యూహమని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ చెప్పే వాటిలో చాలా వరకు చారిత్రాత్మకంగా తప్పు అని ఆయన అన్నారు. వారు అఖండ భారత్ గురించి మాట్లాడతారు, కానీ వాస్తవానికి బెంగాల్ నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించి ఉన్న ఐక్య భారతదేశానికి పునాది వేసింది మొఘలులే అన్న సంగతి తెలియంది కాదు.
లవ్ జిహాదీ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ దాన్ని కల్పిత పురాణంగా తోసిపుచ్చారు. లవ్ జిహాద్కు చట్టపరమైన నిర్వచనం లేదని ఒక బీజేపీ మంత్రి కూడా పార్లమెంట్లో అంగీకరించారు. అయినప్పటికీ దీనిని భయం విభజన సృష్టించడానికి ఉపయోగిస్తారు. గొడ్డు మాంసం జనాభా చుట్టూ ఉన్న కథనాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. భారతీయులలో 80% కంటే ఎక్కువ మంది ఆ మాంసాహారులు ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతిపెద్ద గొడ్డు మాంసం ఎగుమతిదారులు హిందువులున్న విషయం గమనించాలని ఆయన అన్నారు. అదేవిధంగా ముస్లింల సంఖ్య హిందువుల కన్నా అధికంగా పెరుగుతుందని ఆర్ఎస్ఎస్ పేర్కొంటుండగా నిజం ఏమిటంటే ముస్లిం సంతానోత్పత్తి రేట్లు క్రమంగా తగ్గుతున్నాయి. చరిత్రకారుడు డాక్టర్ రామ్ పునియాని మాట్లాడుతూ దాదాపు 60 సంవత్సరాల క్రితం మెజార్టీ మతత్వాన్ని జాతీయవాదంగా ముసుగు వేస్తారని, మైనార్టీ మతత్వాన్ని వేర్పాటువాదంగా ముద్ర వేస్తారని అప్పట్లోనే జవహర్లాల్ నెహ్రూ హెచ్చరించారు. నేడు మనం ఆ వాస్తవికతలో జీవిస్తున్నాము అని ఆయన అన్నారు. ఇస్లామోఫోబియా అనేది ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీ ఆయుధంగా ఉపయోగించే రాజకీయ సాధనమని ఆయన నొక్కి చెప్పారు. ఈ మార్గం భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండటమే కాకుండా దేశం ఆత్మను కూడా ప్రమాదంలో పడేస్తుందని రామ్ పునియాని అన్నారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని మహబూబాద్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అన్నారు. ఇది 14, 25, 26 ఆర్టికల్ను పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. ఈ బిల్లు ముస్లిం మైనార్టీలకు ఆర్థిక స్వావలంబనగా నిలిచిన వక్ఫ్ బోర్డును ఆర్థికంగా నిర్వీర్యంగా చేసి దాని ఆధీనంలో ఉన్న ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టడానికి, ముస్లింల రక్షణకు భద్రత లేకుండా చేసే కుట్ర దాగి ఉన్నదని తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వివిధ రూపాలలో ముస్లింల ఆహార అలవాట్లు, వస్త్రాధరణ, ఆచార వ్యవహారాలు, ముస్లిం ధర్మం, ముస్లింల సంస్కృతిలో జోక్యం కల్పించుకోవడం ద్వారా వారి ధార్మిక మత స్వేచ్ఛకు, భావాజాలానికి భంగం కలిగించే అనేక కార్యక్రమాలను చాప కింద నీరులాగా చేపట్టిందని అన్నారు. ఈ సవరణ చట్టం ద్వారా ముస్లింల ప్రాథమిక హక్కులకు అన్ని రకాలుగా బలహీనపరిచి వారిని తమ చెప్పు చేతల్లో పెట్టుకొనుటకు అనుసరిస్తున్న విధానమని అన్నారు. కొత్తగా తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు వక్ఫ్ ఆస్తులను నాశనం చేస్తుందని, తమ రహస్య ఎజెండాను అమలు పరచుటకు వక్ఫ్ బిల్లు ద్వారా వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చిన ప్రభుత్వం ముస్లింలకు వక్ఫ్ బోర్డు ఆధీనంలోని ఆస్తులకు ఏ విధముగా రక్షణ సమకూరుస్తుందో ముస్లిం సమాజం గుర్తించాలని అన్నారు. వక్ఫ్ బోర్డు కమిషనర్ను తొలగించి ఆ స్థానంలో కలెక్టర్ నియమించడం వెనుక కుట్ర దాగి ఉందని వారు అన్నారు. దానం రూపంలో ముస్లింలకు వచ్చిన ఆస్తులపై తమ అజమాయిషీ చెలాయించి ముస్లింలను బానిసలుగా మార్చే ప్రయత్నాలను అందరూ అర్థం చేసుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సమకూర్చే క్రమంలో ఎందరో ముస్లింలు అమరులైనప్పటికీ చరిత్రను వక్రీకరిస్తూ వివిధ మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని ముస్లిమేతరులందరూ వ్యాప్తి చేస్తూ సోదరాభావాన్ని నాశనం చేసిందన్నారు. అంతేకాదు ముస్లింలు హిందువులకు వ్యతిరేకం అనే భావాన్ని కలిగించి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయడం చాలా విచారకరమని వక్తలు అన్నారు. మహబూబాద్ జిల్లా వక్ఫ్ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మహమ్మద్ ఇక్బాల్ అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ ఉద్యమ జేఏసీ కన్వీనర్ డోలి సత్యనారాయణ, మాదిగ ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిళ్ల పీరయ్య, జమాతే ఇస్లామీ హిందూ జిల్లా అధ్యక్షులు ఎంఏ సత్తార్ సహా వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇటీవల సైబర్ దాడికి గురయ్యాడు. ఫలితంగా అతని బ్యాంకు యుఎస్ షేర్ మార్కెట్ ఖాతాల నుండి 42 లక్షలు కోల్పోయాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మార్చిలో జరిగిన ఈ సైబర్ దాడిలో హ్యాకర్లు ఓటీపీ కూడా అడగకుండానే అనధికారికంగా అతడి అకౌంట్లోని డబ్బును కొట్టేశారు. పనిలో పనిగా బాధితుడి వాట్సాప్ ఖాతాను కూడా హ్యాక్ చేశారు. దీనిని పునరుద్ధరించడానికి మళ్లీ డబ్బును డిమాండ్ చేశారు. యుఎస్ షేర్ మార్కెట్లో పెట్టుబడిదారుగా ఉన్న హైదరాబాద్ టెక్నీషియన్ 10 రోజుల వ్యవధిలో అనేక లావాదేవీలు నిర్వహించిన తర్వాత తన పాస్వర్డ్ దొంగిలించారని పసిగట్టాడు. ప్రారంభంలో ఆ వ్యక్తి తన పేరు మీద తెరిచిన కొత్త ఖాతాల నుండి ఈమెయిల్ను అందుకున్నాడు. డబ్బు బదిలీ అనేకసార్లు డబ్బులు డెబిట్ అయిన తర్వాత అతను ఈ సంఘటనను సైబర్ క్రైమ్ పోలీసులకు నివేదించాడు. బాధితుడి డబ్బును హ్యాకర్లు అనేక ఖాతాలకు బదిలీ చేశారు. అతనికి తెలియకుండానే అకౌంట్ నుండి డబ్బులు మాయమయ్యాయి. ఇలాంటిదే మరో కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్త ఆన్లైన్ ట్రేడింగ్ మోసంలో రూపాయలు 1.22 కోట్లు కోల్పోయాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం అటువంటి మోసాలపై చురుగ్గా పోరాడుతోంది. బాధితుల నుండి గణనీయమైన మొత్తాలను తిరిగి పొందింది. భారతదేశం అంతటా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఇక్కడ హ్యాకర్లు ఎలక్ట్రానిక్ లావాదేవీలు, ఇంటర్నెట్ ఆధారిత ప్లాట్ఫామ్లలో లొసుగులను ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా బాణసంచ తయారీ యూనిట్లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో 2 మహిళలు సహా 8 మంది మరణించగా 7 గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, కలెక్టర్, ఎస్పీలతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. బాధితుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కోటౌరుట్ల మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఈ విషాదం చోటు చేసుకుంది. తారాజువ్వల తయారీకి పేరొందిన ఈ కర్మాగారంలో బాణసంచ తయారు చేస్తున్న సమయంలో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి షెడ్లు కూలిపోయాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. క్షతగాత్రుల్లో 1-2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పేలుడు సమయంలో పరిశ్రమలో 15 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. కాగా హోంమంత్రి అనిత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్తో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి
రూపాయలు 15 లక్షల పరిహారం ప్రకటించారు. అనకాపల్లి జిల్లాలో జరిగిన విషాదకర పేలుడు ఘటనపై అటు ప్రధాని మోదీ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరంగా పీఎం సాయనిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనితను జిల్లా అధికారులకు సూచించారు. ఈ ఘటనపై అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.